అసలే తేలుకుట్టి తెల్లార్లు ఏడుస్తూ ఉంటే కట్లపామొచ్చి కాలు మీద కాటేసిందంట. అలా అయిపోయింది మన పరిస్థితి. ఇంక మన జీవితాలు బాగుపడినట్టే. అది సర్టిఫికేట్ చించి పారేస్తుంటే నువ్వు సైలెంట్ గా తలదించుకుని వచ్చేసావు రాహుల్. అక్కడి దాన్ని 4 పీకాల్సింది. ఆ కనిష్కని పీకేసే అవకాశమే ఉంటే మనల్ని ఇంట్లోంచి గెంటేసేటప్పుడే 4 పీకేవాళ్ళం. కానీ మన చుట్టూ చట్టాలు కూడా ఉన్నాయి కదా. వాటిని దాటడానికి ప్రయత్నిస్తే ఆ తర్వాత ఆ చట్టాలు మన మీదే దాడి చేస్తాయి. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆ కనిష్క మరీ ఇంత దిగజారిపోయిందా? మనల్ని కనీసం ఉద్యోగాలు చేసుకుంటాయినా కూడా బతకనివ్వదా? ఆ కనిష్క టార్గెట్ ఒక్కటే. మనం ఎలాంటి ఉద్యోగాలు చేయకూడదు, ఎలాంటి వ్యాపారంలోనూ తల దూర్చకూడదు. రోజు రోజుకి మనకి బ్రతుకంటే భయం పుట్టాలి. భవిష్యత్తు ఏమైపోతుందోనని ప్రతి క్షణం మనం ప్రశాంతతని పోగొట్టుకోవాలి. ఇదే కదా ఆ రోజు చెప్పేసి వెళ్ళింది. దానికోసమే అడుగడుగునా మనకి అడ్డుపడాలనుకుంటోంది. మన జీవితాల్లో ఏ చిన్న సంతోషాలు కూడా ఉండకుండా చెయ్యాలని ప్రయత్నిస్తోంది. మన ఆస్తిపాస్తులన్నీ లాగేసుకుంది కదా. ఇంకా కనిష్కకి కళ్ళు చల్లబల్లేదా? మనకెక్కడ ఉద్యోగం రాకుండా చేస్తోంది. అలాగే నా పార్ట్నర్స్ కూడా నాకు హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఆ కనిష్కే కారణమైంది. ముందు నా పార్ట్నర్స్ నాకు సాయం చేస్తానన్నారు. హఠాత్తుగా నాకు చిన్న హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రాలేకపోయారు. దానికి కారణం కూడా ఆ కనిష్కే అని నాకు తెలిసింది. జీవితాంతం ఆ కనిష్క చేసిన కుట్రలకి మనం బలవ్వాల్సిందేనా? ఆ కనిష్క అడుగడుగునా మనకు అడ్డుగోడలు కడుతూ ఉంటే మనం ఎటూ వెళ్ళలేక తను ఊహించినట్టుగా బతకడానికి కూడా భయపడాల్సిందేనా? బలవంతుడైన రావణాసురుడికి కూడా పతనం తప్పలేదమ్మా. సీతామాత రూపంలో సమస్య మొదలైంది. శ్రీరామచంద్రుడి రూపంలో రావణాసురుడికి వాడి చావు ఎదురొచ్చింది. స్వార్థంతో బ్రతికేవాడు ఏనాడు గొప్ప బ్రతుకు బ్రతకలేడు. ఒకరిని నాశనం చేద్దామనే దురుద్దేశం ఉన్నవాడు ఏనాడు పై స్థాయికి ఎదగలేడు. ఏదో నాడు ఆ కనిష్క తప్పులన్నీ తెలుసుకొని మన కాళ్ల దగ్గరకు వచ్చే రోజు వస్తుంది. ఆ కనిష్క తప్పులన్నీ తెలుసుకుంటుందో లేదో, వచ్చి మన కాళ్ల దగ్గర పడుతుందో లేదో తర్వాత విషయం రా. కానీ ఇప్పుడు మనం గట్టెక్కేదెలా? మనం ఎన్ని సమస్యల నుంచి బయటపడేదెలా? చేయడానికి పని దొరక్కపోతే ఆ కనిష్క ఊహించినట్లే మన బతుకులు భవిష్యత్తులు అంధకారమైపోతాయి. అనయ్య, ఆ కనిష్క చింపేసింది నా సర్టిఫికేట్స్ మాత్రమే, మన సంకల్పాన్ని కాదు. మనలో ఉన్న నైపుణ్యాన్ని తను లాక్కోలేదు. అలాగే మన పట్టుదల్ని ఏనాడు తను అనగదొక్కలేదు. సమస్య వచ్చింది, ఎదుర్కొందాం, గట్టిగా తలపడదాం. ఖచ్చితంగా గెలుపొస్తుందనే నమ్మకం నాకుంది. మీరందరూ కూడా అదే నమ్మకంతో ఉండండి. ఏదో ఒకరోజు మళ్ళీ మన జీవితాలు బాగుపడతాయి. మన ఆస్తిపాస్తులన్నీ మళ్ళీ మనకి తిరిగి వస్తాయి. మేము నిశ్శబ్దంగా ఉన్నాం కదా అని నీకిష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నట్టున్నావు. ఒక్కసారి మేమంతా నీ అంతు చూడాలని ఆశిస్తే అది ఆ దేవుడు కూడా ఆపలేడని తెలుసుకోలేకపోతున్నావు. వస్తున్నా, నీకు భయమేంటో ఒక్కసారి రుచి చూపిస్తే తర్వాత మా జోలికి రావడానికి నువ్వే భయపడతావు. వస్తున్నా కనిష్క. కనిష్క, కనిష్క, బయటికి రా కనిష్క. ఏంటభి, నీ గొంతులో ఉన్న వోకల్ కార్డ్స్ పవర్ ఎంతో తెలుసుకోవడానికి వచ్చావా? అంత గట్టిగా అరుస్తున్నావు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నీ గొంతు నిలిమి పారేస్తానని హెచ్చరించడానికి వచ్చాను. ఏంటి
నోరు జారుతుంది. నోరే కాదు, నువ్వు తిక్కగా ప్రవర్తించావంటే చెయ్యి కూడా జారుతుంది. నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఏంటి నీ ఇల్లు? కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపిస్తే ఇది నీ ఇల్లు అయిపోతుందా? ఈ ఆస్తి నీ సొంతం అయిపోతుందా? చూస్తూ ఉండు, ఏదొక రోజు నిన్ను మేమంతా నడి రోడ్డు మీద తరిమి కొట్టే రోజు వస్తుంది. నీ మొగుడు కూడా ఇలాగే వచ్చి వాగాడు. ఆఖరికి నేనిచ్చిన డోస్కి నోరు మూసుకొని వెళ్ళాడు. ఏ నీకు కూడా అలాంటి డోస్ ఒకటి ఇవ్వమంటావా? అబ్బి, నన్నే కొడతావా? ఎక్కువగా వాగావంటే రెండో చెంప కూడా పగలు కొడతాను. హే అబ్బి, నీ ఎదురుగా ఉన్నది కనిష్క అనే సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? నువ్వు తలుచుకోవడం పక్కన పెట్టవే, అసలు నేను తలుచుకుంటే ఏమవుతుందో చూపించినా? నేను తలుచుకుంటే ఏమవుతుందో నీకు తెలియాలి కదా. నీ పాపం పండే రోజు ఏదొక నాడు వస్తుందిలే అని అనుకున్నాను, కానీ అది ఈ రోజే అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. దీన్ని చంపేస్తాను మీరు దగ్గరకు వస్తే. వెళ్ళండి. ప్రాణం పోతుందని భయం వేసిందా? ఊపిరి ఆగిపోతుందని దడ పుట్టిందా? ఈ అభితో పెట్టుకుంటే, ఈ అభి కుటుంబం జోలికొస్తే ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా. అందుకే ఒక చిన్న భయాన్ని పరిచయం చేశాను. చూడు, నీ వైపు తప్పుందని తెలిసినా నువ్వు మా అందరికీ ద్రోహం తలపెట్టి మా ఆస్తి పాస్తులు లాక్కున్నావని మాకు తెలిసినా నిన్ను ఎందుకు వదిలేశానో తెలుసా? నువ్వు చేసిన మోసాన్ని నిరూపించగలిగే ఆధారాలు మా చేతుల్లో లేవు కాబట్టి. అంతేకాని నీ మీద చెయ్యి వేయడం చేతకాక కాదు, నీకు చావుని పరిచయం చేయడం కష్టమయ్యి కాదు. చూడు, ఈ రోజు నువ్వు ఒక మెట్టు పైనున్నావని మాటి మాటికి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను. ముఖ్యంగా నా భర్తని నువ్వు అవమానించినా, నా భర్తని నువ్వు ఇబ్బంది పెట్టాలని చూసినా, నా కుటుంబానికి నీ వల్ల ఎలాంటి హాని కలిగినా నేను మాత్రం చూస్తూ ఊరుకోను. మాటలతో అయితే చాలా మృదువుగా చెప్తాను, కానీ ఓర్పుని సహనాన్ని పరీక్షించాలని చూస్తే ఆ ఆదిశక్తి అవతారం ఎత్తుతాను. ఒక్కసారి నేను ఆ అవతారం ఎత్తానా నీకు నామరూపాలే లేకుండా చేస్తాను. జాగ్రత్త. తప్పక. మా ఆయనకుడు మన కోసం అందలం ఉంది, అందమైన జీవితం ఉంది అంటే